వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఇటీవల కాలంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మారిన మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ తన నివాసం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరిగిన 5 సంవత్సరాల్లో సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటకు సంబంధించి ప్రజలకు గాని కార్యకర్తలకు గాని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏమీ చేసింది లేదన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన వెంటనే భారీ సంఖ్యలో చేరికలు ఉంటాయని, తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిని విజయశ్రీని అత్యధిక మెజార్టీతో గెలిపించి తీరుతామని, అదేవిధంగా పెద్దలు పెళ్లికూరు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉంటే ప్రజలకు కార్యకర్తలకు న్యాయం చేయగలరని, తెలుగుదేశం పార్టీలోకి చేరితే మంచిదని హితవు పలికారు. అప్పుడు బీజేపీ పార్టీతో సీక్రెట్ అలయన్స్లు పెట్టుకోలేదా? ఎన్ఆర్సీకి సిఏకి విజయసాయిరెడ్డి గారు రాజ్యసభలో మద్దతు తెలపలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే సంసారం, టీడీపీ పార్టీ చేస్తే వ్యభిచారమా? ఏం మాట్లాడుతున్నారు పెద్దాయన గారు, సత్యనారాయణ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కూడా సరే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించుకొని పొత్తు పెట్టుకుంటారు. వైఎస్ఆర్సీపీ సిబిఐ కేసుల గురించి మరియు గొడ్డల పోటు గురించి పొత్తు పెట్టుకున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి కిలివేటి సంజీవయ్య గారు 10 సంవత్సరాల ఎమ్మెల్యేగా పనిచేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశావు? ఏమి ఒక కనీసం ఎంత కనీసం 5%, 1%, 2% కూడా అభివృద్ధి చేయలే. 2019లో 14-15 ఫైనాన్స్ డబ్బులు టీడీపీ గవర్నమెంట్లో శాంక్షన్ అయిన డబ్బులు తప్పనిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన శాంక్షన్ అయిన డబ్బులు తప్పనిస్తే ఎంతవరకు పైసా ఈ సూళ్లూరుపేట నియోజకవర్గానికి వచ్చిందిలే. ఏమైనా అయితే శిలాపలకాలు వేస్తారు, ఆ పలకాలు వేస్తారు, ఈ పలకాలు వేస్తారు. ఏంది ఎమ్మెల్యే గారు ఏం చేశారు చెప్పండి? అవినీతి పరులు, స్వార్థ పరులు, సరేనా, పనికి వాళ్ళు వీళ్ళు తప్పనిస్తే ఆ 4-5 మంది నీ వెనక ఎవరైనా జనాలైనా వస్తున్నారా? ఎమ్మెల్యే గారు చెప్పండి, సంజీవయ్య గారు. ఇంకెందుకు చెప్పు, ఏం గమ్మున నామినేషన్ కూడా అయిపోతా ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది. నాకు తెలిసి పార్టీలో కొంతమంది చేర్చారు అని 10 రోజుల నుంచి 10 రోజులు అంటే నేను 2వ తారీఖు చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ చేరా. నాయుడుపేటలో 10,000 మంది ఉన్నారు. ఆ మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించి 10,000 మంది చుట్టూ తిరిగి ఎవరు రాకపోతే చీకొడితే వీళ్ళకి గీదిగా అని చెప్పి వాళ్ళకి ఆటో నగరాలు చేసినట్టు మా పిల్లకాయలకు కూడా చేసినావు. ఇంత దిగజారు రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళు బతుకులు జరా అని చెప్పి టీ యాంగళ్ళ కాడ, నాస్టా యాంగళ్ళ కాడ, ఊర్లో ఆడ గ్రూపులు కట్టి జనాలు చీ కొడుతున్నారు. పెద్దయినా ఎందుకు పెద్దయినా ఆ ఎమ్మెల్యే వద్దని నువ్వే అంటావు, మళ్ళీ ఆ ఎమ్మెల్యే నిజాయితీ మంత్రుడు అంటావు, మళ్ళీ ఆ ఎమ్మెల్యే 400 కోట్లు చేసిన మీరు కొండలు ఎత్తేసాడు అంటావు. ఏది పెద్దయినా, ఏది నిజం చెప్తున్నావు, ఏది అబద్ధం చెప్తున్నావు? వయసు పెరిగే పొంది నీకు చాదస్తం ఎక్కువైపోతుంది. పెద్దయినా కొంచెం సంస్కారంగా ఉన్నాను. పెద్దయినా ఇంటికి వచ్చినావు, నువ్వు రాలేదని నేను చెప్పట్లేదా? వచ్చినావు, నువ్వు వచ్చావు. పెద్దయినా వచ్చి ఏం మాట్లాడావు నువ్వు? నేనేం చెప్పాను? విలువలు లేనిదిగా నేను ఉండలేను, నాకు విలువ లేదు అన్నావు. నీకు విలువ లేకపోతే నువ్వు సర్దుకుంటావు, ఏమేమో సర్దుకోవచ్చు. నేను సర్దుకోలేను. నాకు పార్టీ కోసం కష్టపడిన క్యాడర్కి, ప్రజలకి క్యాడర్కి మంచి జరగాలి. నాకు గౌరవం మీకు పోయినా పర్వాలేదు, వాళ్ళకి గౌరవం కల్పించాలి. వాళ్ళకి కావాల్సిన అవసరాలు మనం చెయ్యాలి. విలువ లేని దగ్గర ఏం చెప్పినా కూడా అవమానిస్తా నేను కూర్చున్నాను. నాకు చాలా అవమానాలు జరిగినాయి. మనకు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో ఉన్నాడు, నువ్వు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో ఉన్నావు, సరేనా? మనం వీడి గురించి ఇంకొక కొన్ని సంబోధాలు చేసినావు అతను, నువ్వు ఎమ్మెల్యే గారిని. అవన్నీ నేను చెప్పలేము, మన పర్సనల్గా మాట్లాడుకుంటాం. నీ మనస్సాక్షి తెలుసు, నా మనస్సాక్షి తెలుసు నువ్వేమన్నావని, సరేనా?